ఈ చేపల కూర మీ ఇంట్లో ట్రై చేస్తే వాళ్ళ రియాక్షన్ వచ్చేసి చేపల కూరకి వెడల్పాటి గిన్నెను తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగంత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి. మంచిగా కలిపేసి దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి టమాటా ప్యూరీ వేసుకోవాలి. కొద్దిగంత పసుపు కూడా వేసుకోవాలి. అలాగే ఉప్పు కారం మన రుచికి తగినంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా ఒక అర్ధగంట ముందు చింతపండు నానబెట్టుకొని అది పులుసుగా పిండుకొని చేపల కూరలో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి అంతసేపు చేపలు కడుక్కొని చేపల్ని మరిగిన తర్వాత అందులో వేసి ఒకసారి కలుపుకోవాలి. బాగా తిప్పాలి. చేపలు అనేవి ఈజీగా విరిగిపోతాయి కాబట్టి కదపకుండా కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. తర్వాత అందులోకి జీలకర్ర మెంతుల పొడి అలాగే ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇదైతే గంట పెట్టి కలుపుకోకూడదు, నార్మల్గా ఇలా తిప్పుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి దించితే మన టేస్టీ చేపల కూర రెడీ. ఎంత ఈజీగా ఉందో చూసారా? ఈ విధంగా చేస్తే చేపలు అనేవి అస్సలు కౌసువాసన అయితే రావు.